హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక మంచి వెజ్ బిర్యానీని చూపించబోతున్నాను. అదేమిటంటే పన్నీర్ మష్రూమ్ బిర్యానీ. ఈ పన్నీర్ మష్రూమ్ బిర్యానీని మనం రైతాతో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ లవర్స్ ఒకసారి ఈ బిర్యానీని ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఈ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ వచ్చేసి కారం పొడి వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 200 గ్రామ్స్ మష్రూమ్స్కి కారం, ఉప్పు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం కొన్ని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం ద్వారా మనకి చాలా టేస్టీగా వస్తుంది, మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఇంకా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది వెజ్ బిర్యానీ అయినప్పటికీ కూడా చికెన్ మసాలా వేసుకోవడం ద్వారా మనకి అందులో ఉన్న స్పైసెస్ వల్ల మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్గా టేస్టీగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మన మష్రూమ్స్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా ఫైనల్గా మనం కొద్దిగా పుదీనా మరియు పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగా కట్ చేసి చిన్నగా వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు పన్నీర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు మరియు ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని సపరేట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా మష్రూమ్స్ కూడా సపరేట్గా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఒక 20 మినిట్స్ ముందే మనం రైస్ని కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను చేసుకున్న క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ మరియు కొంచెం మెంతమాకు వేసుకోవాలి. అలాగే కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా కట్ చేసి వేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ స్పైసెస్ అంటే మనం బిర్యానీ ఆకు, 2 లవంగా, చిన్న చెక్క, ఒక ఇలాచీ కూడా వేసుకుందాం. అలాగే 2 టమాటోస్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్స్ని కూడా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా లైట్గా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెరుగు కూడా ఉంది కాబట్టి మనకి వాటర్ అనేవి ఎక్కువగా పడవు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఇంకా లిడ్ క్లోజ్ చేసుకొని ఓన్లీ 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువగా విజిల్స్ రాకూడదు, ఎందుకంటే మష్రూమ్స్ మనకి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను ఒక 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది నేను బాస్మతి రైస్ ఉడికించడం కోసం తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఒక లవంగ, చిన్న చెక్క, ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇందులోకి కొంచెం పుదీనా మరియు పచ్చిమిర్చి, అలాగే ముందుగా చేసుకున్నటువంటి మనం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్నాక కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం ద్వారా మనకి రైస్ అనేది వైట్గా వస్తుంది. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనకి వాటర్ బాగా తెరలనివ్వాలి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ అంతా కూడా వేసుకొని మనం స్టార్టింగ్లోనే ఒక్కసారి బాగా కలుపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోకూడదు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనకు ఈ రైస్ని 75 నుంచి 80% కుక్ అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేయకూడదు, ఎందుకంటే మనం నెక్స్ట్ దమ్ పెట్టినప్పుడు ఇంకా మిగతా రైస్ కూడా ఉడుకుతుంది. ఇలా చూపించిన విధంగా మనకి రైస్ అనేది ఇలా కట్ అయ్యి కాస్త పలుకుగా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ని మనం ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా విజిల్ పెట్టుకున్నాం కదా, అది ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, నాకైతే ఇక్కడ మష్రూమ్స్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. గ్రేవీ కూడా సరిపోతుంది. ఈ గ్రేవీ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ముందుగా చేసినటువంటి ఈ మష్రూమ్ గ్రేవీ అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం
పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాం. పన్నీర్ అనేది ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వేసుకొని మనకు ఈ మసాలా గ్రేవీ అంతా కూడా కొంచెం పన్నీర్కి పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి సిమ్ ఫ్లేమ్ పైనే ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కుక్ చేసి ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక సగ భాగం వేసేసుకుందాం ముందుగా. ఇంకా నెక్స్ట్ మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా కొంచెం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇంకా మిగిలిపోయినటువంటి బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా పైన నుంచి కొంచెం పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఒక 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరిటెని రివర్స్ చేసి ఇలా సెంటర్లో ఒక 4 to 5 హోల్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకి స్టీమ్ అనేది పై వరకు వచ్చి మనకి రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మనం 8 నుంచి 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్ పైనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి రైస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఎక్కడ కూడా కింద అడుగు అనేది అంటలేదు. చూడండి ఎంత బాగా పొడి పొడిగా మంచిగా మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.